సో ఈరోజు 892 భగవాన్ బసవేశ్వర గారు జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము, అధికారంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పాయల్ శంకర్ గారికి, మన బీసీ సంక్షేమ అధ్యక్షుడు దత్తు గారికి, కలాల శ్రీనివాస్ గారికి, పెద్దలకి, డీబీసీడీఓ గారికి, బీసీ సంక్షేమం అధికారులందరికీ, ఆదిలాబాద్ పట్టణం నుంచి వచ్చిన ప్రజలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా భగవాన్ బసవేశ్వర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందాక పెద్దలు ఆల్రెడీ వారు జీవిత చరిత్ర గురించి చాలా డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొకటి, ఇక్కడ పూజ కూడా మీరు చాలా మీ సంప్రదాయ ప్రకారం కూడా చేశారు. చాలా సంతోషం. అంటే ఏ విధంగా ఇట్లా పూజ తప్పకుండా జరుపుకోవాలి. ఇట్లా మనం ప్రతి ఒక్క ఎప్పుడైనా కీలకమైన కార్యక్రమంలో ఇట్లా మనం వారి సంప్రదాయం మనం సంఘం సంప్రదాయం కూడా అట్లా మనం తప్పకుండా పాటించుకోవాలి. మీరు ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆ చిన్న అమ్మాయిలకి చూస్తే ఆవిడ మీరు ఏవైతే పాట పాడుతున్నారో వారిద్దరూ కూడా పాడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్. అంటే ఇట్లా ఉండాలి. ప్రతి ఒక్క సమాజంలో మనం ఏవైతే నేర్చుకుంటున్నామో అవి కింద పాస్ అవ్వాలి. కాబట్టి వెరీ హ్యాపీ దట్ ఇట్లా మీరు అంత మంచి కార్యక్రమం కూడా చాలా కొంత సమయంలో కూడా ఒక 1-2 days క్రితంలోనే మాకు ఇట్లా ఆదేశాలు రావడం జరిగింది. అండ్ ఇక్కడ బీసీ సంఘం తరఫు నుంచి కానీ, లింగాయత్ సంఘం తరఫు నుంచి కానీ అందరూ కూడా కలిసి ఒక మంచిగా ఈరోజు కార్యక్రమం ఆర్గనైజ్ కూడా చేశారు. మాకు కూడా పిలిపించారు. సో దానికి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో వారి జీవిత చరిత్ర గురించి మాట్లాడితే అంటే ఒకటి కాస్ట్లెస్ సొసైటీ కానీ, మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీలో ఏవైతే చూస్తున్నామో ఆర్టికల్ 14 that there should be no discrimination on the basis of caste, creed, religion, sex, color, అది ఏవైతే ఉన్నాయో ఆయన అప్పుడు తీసుకొని వచ్చారు. అంటే ఆ టైంలో భగవాన్ బసవేశ్వర గారికి ఆ టైంలో ఆలోచన రావడం జరిగింది. సో ఆ ఆలోచన ఆ టైంలో రావడం వల్ల అంటే చాలా ఒక గొప్ప విషయం. అది మనం స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ఉన్న కూడా ప్రభుత్వం కానీ, ప్రతి ఒక్కరూ మనం అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రభుత్వం కానీ అది కూడా పాటిస్తుంది. తర్వాత మహిళల కోసం కూడా ఇందాక పెద్దలు చెప్పారు దట్ ఆ టైంలో మహిళలకి మళ్ళీ వాళ్ళు మినిస్ట్రీలో కూడా అప్పుడు స్థానం ఇచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని మనం ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్లో అక్కడక్కడ చూస్తే మహిళలకి లేదు, లోకల్ బాడీస్లో కూడా చూస్తే కొంత మహిళల రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది. కానీ అప్పుడు ఆయన మళ్ళీ మహిళలకి కూడా ఒక స్థానం ఇచ్చి అది ఒక స్ఫూర్తి. సో ఒకటి ఈక్వాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్ ఆయన చెప్పారు. తర్వాత ఇట్లా ఇంప్లిమెంట్ కూడా చేశారు. మినిస్ట్రీలో కూడా మహిళలకి స్థానం ఇచ్చారంటే ఆయన ఏవైతే చెప్పారో అవి తప్పకుండా అమలు చేస్తూ పాటిస్తారు. కాబట్టి మనం ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, సంవిధానంలో ఉన్నాయి, మన అడ్మినిస్ట్రేషన్లో ఏవైతే ఉన్నాయో, మన జీవిత చరిత్రలో మనం ఏవైతే మాట్లాడుతున్నామో, ఏవైతే మంచి మాట మాట్లాడుతున్నామో తప్పకుండా మనం ప్రతిరోజు కూడా పాటించుకోవాలి. మీ అందరికీ కోరుతున్నాము. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఒక్కరోజు మాత్రమే కాకుండా ఎప్పుడైనా, ఎందుకంటే ఆయన సోషల్ రిఫార్మర్ కూడా, నాట్ జస్ట్ అంటే ఒక సమాజంకి మాత్రమే పరిమితం కాకుండా హీ వాజ్ అ సోషల్ రిఫార్మర్. నేను కూడా మా సివిల్ సర్వీసెస్లో ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆయన గురించి అంటే చదివాము. మా టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. సోషియో కల్చరల్ పొలిటికల్ రిఫార్మ్స్ ఎక్కడైనా ఉంటే అంటే తప్పకుండా భగవాన్ బసవేశ్వర గారు జీవిత చరిత్ర తప్పకుండా వస్తాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సో అట్లా మనం కూడా ప్రతిరోజు ఆయన జీవిత చరిత్ర ఓన్లీ ఈ రోజు ఒక్కటే మాత్రమే పరిమితం లేకుండా ప్రతిరోజు కూడా ఇందాక మీరు మీ పిల్లలకి ఏ విధంగా నేర్పించుకుంటున్నారో మిగతా సమాజం కూడా తప్పకుండా నేర్పించుకోవాలి. ఆయన ఏవైతే లెర్నింగ్స్ ఉన్నాయో అవి చెప్తూ, ఇంకొకటి అయితేనే మనం ఒక మంచి అంటే ఈక్వల్ సొసైటీ, కాస్ట్లెస్ సొసైటీ, అందరూ ఈక్వల్ ఉండాలి అంటే సేవాభావం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. సో మన అందరూ ఆల్ బీసీ సంఘం కానీ, ఎస్సీ సంఘం కానీ, బీసీ సంఘంలో ఉన్న కూడా అన్ని సబ్ కాస్ట్, ఎస్సీ సంఘంలో ఉన్న కూడా సబ్ కాస్ట్, ఎస్టీ అందరూ మధ్యలో కూడా ఇట్లా మనం తప్పకుండా కూడా తీసుకొని వెళ్ళాలి. మనం అధికారంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. అంటే కొంత లేట్లో ఈ సమాచారం రావడం వల్ల మళ్ళీ కమిషనర్ గారు కూడా సహకరించారు. సో కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొన్న బీసీ వెల్ఫేర్ తరఫు నుంచి కూడా మనం యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరిగింది. కానీ ఆ లోపల మళ్ళీ మన దగ్గర ఏవైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉన్నాయో దాంట్లో కూడా వాడుకోవాలి. అట్లా డీబీసీడీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు
భగవాన్ బసవేశ్వర గారు వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో దానికి ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇట్లానే మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకి తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఇట్లా బుక్స్ కూడా మీరు ఏవైతే లాంచ్ చేస్తున్నారో అది కూడా చాలా మంచి వార్త. బస్సు పురాణం మీరు లాంచ్ చేశారు. ఇట్లా మనం ఎక్కడైనా మళ్ళీ మన దగ్గర బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా దయచేసి పెట్టించడానికి కూడా ఆలోచన చేయండి. ఇంకా ఎక్కడైనా మళ్ళీ హైదరాబాద్లో కూడా బుక్ ఫేర్ ఫెస్టివల్ ఉంటాయి, అక్కడ కూడా కొత్త మనం ఇట్లా ప్రయత్నం చేస్తే ఇక్కడ బుక్ స్టాల్స్లో కూడా అక్కడ మనం పెడితే మళ్ళీ అక్కడ తీసుకుంటే కొందరికి ఆలోచన ఉంటే తొందరగా అది తీసుకుంటారు, పర్చేస్ చేస్తారు. సో దానివల్ల కూడా ఇంకా కూడా స్ప్రెడ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా మీ సమాజంకి బీసీ సంఘం కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమం కూడా ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి భగవాన్ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.